నేచురల్ స్టార్ నాని రీసెంట్ గా నిన్ను కోరితో 7 వరుస హిట్లను సొంతం చేసుకుని హీరోగా మరింత క్రేజ్ సంపాదించాడు. ఈ ఇయర్ ఇప్పటికే నేను లోకల్తో హిట్ అందుకున్న నాని నిన్ను కోరితో కెరియర్ బిగ్గెస్ట్ హిట్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివ నిర్వాణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా నాని కెరియర్ లోనే హిట్ జోష్ ని మరింత పెంచేసింది. ఈ క్రమంలో నాని తన రెమ్యునరేషన్ పెంచేసి స్టార్ హీరోలకు షాక్ ఇస్తున్నాడు. నిన్న మొన్నటి దాకా 2-3 కోట్లు తీసుకున్న నాని నేను లోకల్ హిట్ తో 5 కోట్లు చేసేశాడట. ఇక నేను లోకల్, నిన్ను కోరి వరుస విజయాలు కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ తీసుకురావడంతో మరో 2-3 కోట్లు అంటే 7 నుండి 8 కోట్ల దాకా పారితోషికం పెంచే ఆలోచనలో ఉన్నాడట నాని. మరి 7 కోట్లంటే నాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. నాని సినిమా తీస్తే హిట్ అన్నట్టుగా ఉన్న పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు సినిమాలు తీసి క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడట నాని. ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే అతి తక్కువ టైంలో తీస్తున్నా సరే కంటెంట్ ఉన్న సినిమాలతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నాడు ఈ నేచురల్ స్టార్. అందుకే ఎవడే సుబ్రహ్మణ్యం నుండి నిన్ను కోరి దాకా హిట్ ను తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఎంసీఏ సినిమా చేస్తున్న నాని ఆ తర్వాత మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో కృష్ణార్జున యుద్ధం సినిమాకు సైన్ చేశాడట. మరి నాని హిట్ మేనియా చూస్తుంటే స్టార్ హీరోలు కూడా కుళ్ళుకునేలా ఉంది పరిస్థితి. ఇప్పటికే నాని సినిమాల మీద ఓ కన్నేశారు స్టార్ హీరోలు. వారికి గట్టి పోటీనిచ్చేలా అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాడు ఈ నేచురల్ స్టార్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.